మహాపరిశుద్ధుడైన తండ్రి, మా ప్రియ పరలోకమున్న మా దేవ, నీకు వందనములు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నాం నాన్న. స్తోత్రం చెల్లిస్తున్నాం నాన్న. ఇదిగో తండ్రి నాన్న, అనేక దినముల నుండి నాన్న ఈ కుడికి నిమిత్తమై ప్రార్థించుండగా నాన్న నేటి దినాన్ని మాకు ప్రవేశపెట్టినందుకే నీకు స్తోత్రం చెల్లిస్తూ నాయన, అబ్రహాము జీవితంలో నుండి నాయన నీకు ఎలాగ లోబడాడో, ఎలాగ ఆ ఉన్నత స్థలం మీదకి వచ్చి నన్ను నిన్ను ఆరాధించాడో, నీ దాసం ద్వారా చక్కటి మాటలు వినిపించినందుకే నీకు స్తోత్రం చెల్లిస్తున్నా. తిరగా నాన్న మధ్యాహ్నం సెషన్లో కూడా నీ దాసుని నీ ఆత్మచేత నింపి చక్కటి మాటలు తండ్రి నాన్న అబ్రహాము జీవితంలో నుండి నాన్న నువ్వు వినిపించినందుకే నీకు స్తోత్రం చెల్లిస్తున్నా. స్థానిక సంఘం నాన్న భారం భరించి నాన్న జరిగిస్తున్న కూడికను బట్టి నీకు స్తోత్రములు. మా విమోచకుడు మా కొరకు ప్రాణం పెట్టిన యేసు ప్రభు నామమున ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. దైవ గ్రంథం నుండి యోహాను సువార్త 5వ అధ్యాయం. యోహాను సువార్త 5వ అధ్యాయం మొదటి వచనం నుండి మనం చదువు. యోహాను సువార్త 5:1. అటు తర్వాత యూదుల పండుగ ఒకటి వచ్చెను కనుక యేసు యెరూషలేమునకు వెళ్ళాను. యెరూషలేములో గొర్రెల ద్వారము దగ్గర హెబ్రీ భాషలో బెతెస్దా అనబడిన ఒక కోనేరు కలదు. దానికి 5 మంటపములు కలవు. ఆయా సమయములకు దేవదూత కోనేటిలోనికి దిగి నీళ్లు కదిలించుట కలదు. నీరు కదిలింపబడిన పిమ్మట మొదట ఎవడు దిగునో వాడు ఎట్టి వ్యాధి గలవాడినైనను బాగుపడును. గనుక ఆ మంటపములో రోగులు, గుడ్డివారు, కుంటివారు, ఊచకాలు చేతులు గలవారు గుంపులుగా పడి ఉండేది. అక్కడ 38 ఏండ్ల నుండి వ్యాధి గల ఒక మనుషుడు ఉండెను. యేసు వాడు పడి ఉన్నట్టు చూచి వాడప్పటికి బహుకాలములో నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి, స్వస్థపడగోరుచున్నావా అని వాడిని అడుగ్గా, ఆ రోగి, అయ్యా, నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోనికి దించుటకు నాకు ఎవడునూ లేడు గనుక నేను వచ్చునంతలో మరి ఒకడు నాకంటే ముందుగా దిగునని ఆయనకు ఉత్తరం ఇచ్చింది. యేసు, నీవు లేచి నీ పరుపెత్తుకొని నడువమని వానితో చెప్పగా, వెంటనే వాడు స్వస్థత నొంది తన పరుపెత్తుకొని నడిచి. చిన్న మాట మనం ప్రార్థన చేద్దాం. ప్రియ ప్రభువా, మీ సన్నిధి ప్రసన్నతను మాకు ఇచ్చి మమ్మల్ని నడిపిస్తూ ఉన్నారు. మీరు అనుగ్రహించిన రక్షణను బట్టి, పరిశుద్ధతను బట్టి, ప్రత్యేకతను బట్టి, పరిచర్యను బట్టి స్తోత్రములు. ప్రార్థించి కనిపెట్టిన రీతిగా పలుకూరులో ఈ ఒక్క దినం మీ కృప అనుగ్రహించారు. ఉదయం మధ్యాహ్నం మీ సన్నిధి తోడుగా ఉంచి నడిపించారు. వర్షాటంకం నుండి తప్పించారు. స్థానిక సంఘాన్ని బాధ్యత వహిస్తున్న పెద్దలను, సహోదర సహోదరులను కనికరించండి. ఈ రాత్రి సిలువ వేయబడిన యేసుక్రీస్తు ప్రభువారు ప్రదర్శించబడుతూ ఉండగా మీ కృప అనుగ్రహించమని, అల్పునైన నన్ను మరుగుపరచమని, మీ ఆత్మతో నింపి మీరే మహిమ పొందమని, సమస్త మహిమ ఘనత మీకు ఆరోపిస్తూ వాక్యమైన యేసుక్రీస్తు ప్రభు నామమున స్తోత్రం చెల్లించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. పిల్లరా, మీ మధ్యకు వచ్చి పరిచర్య చేయడానికి అల్పునైన నాకు ప్రభు ఇచ్చిన ధన్యతను బట్టి దేవుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. ప్రేమతో ఆహ్వానించినటువంటి స్థానిక సంఘ పెద్దలకు, పరిచర్య చేసిన ప్రియులకు, అదే సమయంలో జోనాథన్ అన్నగారికి, మిగతా సంఘ సభ్యులందరికీ కూడా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామమున హృదయపూర్వకమైన ప్రేమ వందనాలు నేను తెలియపరుస్తూ ఉన్నాను. చాలా కాలం తర్వాత ప్రభుదాసన్ గారిని కూడా చూడడానికి ప్రభు కృపను అనుగ్రహించారు. నెల్లూరులో ఉన్న సంఘం కొరకు ప్రార్థన చేయండి. నేను ఎబెనేజర్ క్రైస్తవ ప్రార్థనా మందిరంలో ప్రభువును సేవిస్తూ ఉన్నాం. అదే సమయంలో చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా పరిచర్య జరుగుతూ ఉన్నది.
కనుక మా నిమిత్తమై ప్రార్థించాలని ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాం. సంఘం నానాటికి విస్తరిస్తూ సరిహద్దులు విశాలపరచబడుతూ ఉండగా ప్రభు గొప్ప కృపను చూపిస్తూ వచ్చారు. ఈ దినం ఉదయకాల వేళ చాలామంది వచ్చారు, కానీ మధ్యాహ్నం మరలా భోంచేసి విశ్రాంతి కోసం వెళ్ళినట్టున్నారు. మరలా ఇంతమంది ఉంటారని నాకు ఇప్పుడు తెలిసింది. మీరు మళ్ళీ మధ్యాహ్నం ఎక్కడ పోయారో ఉదయం ఎక్కడ పోయారు. ఒక్క దిన మీటింగ్ అన్నప్పుడు సెలవు పెట్టుకోవచ్చు, లేకపోతే పనులు మానుకోవచ్చు. ఎందుకంటే మరలా రావు గనుక. అన్న ఏదో ఒక తారీఖు అడిగారు, అంటే ఈ వారాల్లో అడిగినప్పుడు ఈ తారీఖు అన్నప్పుడు చాలా సంతోషంతో అంగీకరించారు. కానీ ముందు సిమెంట్ నగర్లో మామూలుగా ఎప్పుడైనా ఇటు వచ్చినప్పుడు సిమెంట్ నగర్కు నా అంతటి నేనే వెళ్తూ ఉంటాను. 2 ప్రాంతాలకు మాత్రం స్వయంగా వెళ్తాను. ఒకటి నాన్న పనిచేసిన పూర్మామిళ్ళ దగ్గర నర్సింగ్పల్లె, రెండవది సిమెంట్ నగర్. ఎందుకంటే అక్కడ ఎదిగాను కాబట్టి అందుకొరకు వారు నిన్న కోరారు కనుక నిన్న వారి మధ్య పరిచర్య జరిగించడానికి ప్రభు కృప చూపించారు. కనుక ఈ దినం అదే సమయంలో పాటలు కాకముందే మీరు చాలామంది చేరి రావడం కూడా నా మటుకు నేను సంతోషిస్తూ ఉన్నాను. మంచిది, మా కోసం ప్రార్థన చేయండి. అదే సమయంలో నార్త్ ఇండియా, నార్త్ ఈస్ట్ కోసం కూడా ప్రార్థించాలని ప్రేమతో మనం చేస్తూ ఉన్నాం. యోహాను సువార్త 5వ అధ్యాయంలో మొదటి 9 వచనాలు మనం చదువుకొని ఉన్నాం. యోహాను సువార్త అనగానే ఒక ప్రేమ పుస్తకం, ప్రేమ సువార్త. ఈ ప్రేమ సువార్తలో 7 సూచక క్రియలు ఎక్కువగా కనబడతాయి. 7 అనే మాట నేను, నేనే అనే మాట 7 సార్లు ఉంటుంది. అదే సమయంలో 7 గృహాలు యోహాను సువార్తలో ఉన్నాయి. 7 సూచక క్రియలు ఉన్నాయి, 7 గృహాలు ఉన్నాయి. 7 అనేది యేసుక్రీస్తు ప్రభువారు నేను, నేనే అనే మాట 7 సార్లు ఆయన ఉపయోగించాడు. యోహాను సువార్త మొదటి 11 అధ్యాయాలు యేసుక్రీస్తు ప్రభువారు లోకానికి చేసిన సేవ కనబడుతుంది. 12 నుండి 21వ అధ్యాయం వరకు యేసుక్రీస్తు ప్రభువారు శిష్యుల మధ్య జరిగించిన పరిచర్య కనబడుతూ ఉన్నది. మొదటి 11 అధ్యాయాలు యేసుక్రీస్తు ప్రభువారు లోకానికి చేసిన సేవ లేదా పరిచర్య, వారి మధ్య జరిగించిన కార్యాలు మనం చూస్తూ ఉన్నాం. అందుకే ఈ 11 అధ్యాయాల్లో 7 సూచక క్రియలు కనబడతాయి. 12 నుండి 21వ అధ్యాయం వరకు యేసుక్రీస్తు ప్రభువారు శిష్యుల మధ్య జరిగించిన సేవ లేదా పరిచర్య కనబడుతుంది. యోహాను, శిష్యుడైన యోహాను 5 పుస్తకాలు రాశాడు. ఒకటి యోహాను సువార్త ప్రభువుని ఎలా విశ్వసించాలో తెలియపరుస్తూ ఉన్నది. కానీ 3 పత్రికలు ప్రభువుని ఎలా ప్రేమించాలో తెలియపరుస్తుంది. ప్రకటన గ్రంథం ప్రభువు కొరకు ఎలా ఎదురు చూడాలో తెలియపరుస్తుంది. కనుక యోహాను సువార్త ప్రభువుని ఏ విధంగా విశ్వసించాలో తెలియజేస్తూ ఉంది. 3 యోహాను పత్రికలు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుని ఎలా ప్రేమించాలో తెలుపుతుంది. ప్రకటన గ్రంథం ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు కొరకు ఎలా ఎదురు చూడాలో తెలియపరుస్తుంది. మంచిది, అవసరతను బట్టి నేను దాటి వెళ్తాను. యోహాను సువార్త మొత్తం మీద చదివితే ప్రతి అధ్యాయంలో ఒక లోటు, ఒక లోపం, ఒక కొరత, ఒక అవసరత ఉన్నది. కానీ ఎక్కడ కొరత ఉందో, ఎక్కడ లోటు ఉందో, ఎక్కడ అవసరత ఉందో అక్కడ ఎవరున్నారు? ప్రభు ఉన్నాడు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఆయన ఉన్నాడు. మరొక భాగంలో యోహాను సువార్తలు ఎక్కువగా నీళ్లు కనబడతాయి. నీళ్లు 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 అనే మాట. నీరు అనేది ఒకటి వాక్యానికి సాదృశ్యంగా ఉంది. నీరు అనేది వాక్యానికి సాదృశ్యం. రెండవది నీరు అనేది పరిశుద్ధాత్మకు సాదృశ్యం. మూడవది నీరు అనేది ఉగ్రతకు సాదృశ్యం. ఈ 3 కనబడతాయి. ఒకటి నీరు అనేది వాక్యానికి సాదృశ్యం, రెండవది నీరు పరిశుద్ధాత్మకు సాదృశ్యం, మూడవది నీరు ఉగ్రతకు సాదృశ్యం. అందుకే
వాక్యము అయిన క్రీస్తు ప్రభువారు కనబడతాడు. మొదటి అధ్యాయంలో బాప్తిసం ఇచ్చి యోహాను యోర్ధానులో బాప్తిసం ఇస్తూ ఉన్నాడు. అక్కడ ఏమున్నాయి? యోర్ధానులో నీళ్లున్నాయి. మీరు రెండో అధ్యాయాన్ని చెప్పాలి. కానా పెళ్ళికి ఆయన వచ్చాడు, అక్కడ నీళ్లు కనబడుతున్నాయి కదా, నీళ్లు కనబడుతుంది. తర్వాత మూడవ అధ్యాయంలో మనం చూస్తే ఒకడు నీటి మూలంగా ఆత్మ మూలంగా అని అక్కడ చెప్పాడు. నాలుగవ అధ్యాయంలో మనకు తెలుసు సమరయ స్త్రీ దేనికోసం వచ్చింది? నీళ్ల కోసం వచ్చింది. ఐదవ అధ్యాయం మనం ఇప్పుడు చదువుకున్నాం. బెతెస్దా కోనేరు అంటే అక్కడ ఏమున్నాయి? నీళ్లున్నాయి. ఆరవ అధ్యాయంలో తిబెరియా సముద్రం దగ్గర ప్రభు వచ్చాడు అంటే అక్కడ ఏమున్నది? నీళ్లున్నాయి. ఈ విధంగా మనము ఎక్కువ అధ్యాయాల్లో నీరు కనబడుతుంది. నీరు అనగా వాక్యానికి సాదృశ్యం. ఆ వాక్యమైన ప్రభు కనబడుతున్నాడు. అందుకే మొదటి అధ్యాయం 14వ వచనంలో ఏమన్నాడు? ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించి. యోహాను సువార్త ప్రారంభమే ఏమన్నాడు? ఆదియందు వాక్యం ఉండెను అని అన్నాడు. ఆదియందు వాక్యం అంటే వాక్యమైన క్రీస్తు ప్రభువారు కనబడుతున్నాడు. కనుక యోహాను సువార్తలో నీళ్లు అనేది ఎక్కువగా కనబడుతుంది. మంచిది. యోహాను సువార్త 5వ అధ్యాయంలో ఇక్కడ ఒక సూచక్రియ మనం చూస్తున్నాం. 7 సూచక్రియలు అని మనం చూసాం. 2వ అధ్యాయం మొదటి 11 వచనాల్లో కానాలో ఆయన నీళ్లను ద్రాక్షారసముగా మార్చాడు. అది మొదటి సూచక్రియ. రెండవది 4వ అధ్యాయంలో 45 లేదా 46వ వచనం నుండి మనం చూసినట్లయితే 54 వరకు ఇక్కడ ప్రధాని కుమారుడు రోగి అయి ఉన్నాడు, ఆ వ్యక్తిని బాగు చేశాడు. అది రెండవ సూచక్రియ. మూడవది 5వ అధ్యాయంలో బెతెస్దా కోనేటి దగ్గర 38 సంవత్సరాల నుంచి పడి ఉన్న వ్యక్తిని ఆయన స్వస్థపరిచాడు. అది మూడవ సూచక్రియ. నాలుగవది 6వ అధ్యాయం మొదటి 14 వచనాల్లో 5,000 మందికి ఆహారాన్ని అందించాడు. అది 4వ సూచక్రియ. ఐదవది 6వ అధ్యాయం 16వ వచనం నుండి 24 వరకు, 6వ అధ్యాయం 16 నుండి 24 వరకు ఆయన నీటిపైన నడిచి వచ్చాడు. అది 5వ సూచక్రియ. తర్వాత 6వది 9వ అధ్యాయం ఒక పుట్టుగుడ్డువానికి ఆయన కన్నులు తెరచాడు. అది 6వ సూచక్రియ 9వ అధ్యాయంలో ఉన్నది. చివరిది 7వ సూచక్రియ యోహాను సువార్త 11వ అధ్యాయంలో చనిపోయిన లాజరును ఆయన ఏం చేశాడు? లేపాడు. 7 సూచక్రియలు మనం చూస్తున్నాం. ఇందులో మనము చదువుకున్న భాగంలో 3వ సూచక్రియ మనం చూస్తున్నాం. 5వ అధ్యాయం మొదటి వచనం. అటు తర్వాత యూదుల పండుగ ఒకటి వచ్చెను గనక యేసు యెరూషలేమునకు వెళ్ళెను. పండుగలు ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి. యేసుక్రీస్తు ప్రభువారు 33.5 సంవత్సరం ఈ లోకంలో జీవించినట్టుగా బైబిల్లో ఎక్కడ లేదు. కానీ దేని ఆధారం అంటే యోహాను సువార్తలో పండుగల ఆధారంగా దాన్ని నిర్ణయించారు. కనుక ఆయన 33.5 సంవత్సరం బ్రతికాడు అన్నట్టుగా నేరుగా ఎక్కడ ఉండదు. కానీ యోహాను సువార్తలో పండుగల ఆధారంగా ఉన్నది. యోహాను సువార్తలో పస్కా పండుగ 3 సార్లు కనబడుతున్నది. 1 2వ అధ్యాయం 13వ వచనం యూదుల పస్కా పండుగ సమీపింపగా అని అన్నాడు. అది మొదటిసారి. 6వ అధ్యాయం 2వ వచనం రోగుల ఎడల ఆయన చేసిన సూచక్రియలు చూచి బహుజనులు ఆయన్ను వెంబడించిరి. యేసు కొండ ఎక్కి అక్కడ తన శిష్యులతో కూడా కూర్చుండెను. అప్పుడు పస్కాను యూదుల పండుగ సమీపించెను అన్నాడు. అది రెండవసారి. మూడవసారి 13వ అధ్యాయం మొదటి వచనం 13:1 తాను ఈ లోకం నుండి తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చినని యేసు పస్కా పండుగకు ముందే ఎరిగినవాడు అని అన్నాడు. కనుక పస్కా పండుగకు ముందే ఎరిగినవాడు. 30 సంవత్సరాలు ఆయన ఇంట ఉన్నాడు. 30 సంవత్సరాలు ఇంట ఉన్నాడు. 3.5 సంవత్సరం ఆయన సేవ జరిగించాడు. 3.5 సంవత్సరంలో 3 సార్లు, సంవత్సరానికి ఒకసారిగా వారు నిర్ణయించిన ప్రకారం పస్కా వస్తే 3.5 సంవత్సరం ఆయన ఈ లోకంలో కపెర్నహూములో ఎక్కువగా సేవ జరిగించాడు. 4 సువార్తల్లో 3.5 సంవత్సరం ఆయన సేవ చేసిన వివరాలు
మాత్రమే రాయబడి ఉన్నాయి. 30 సంవత్సరాల వరకు ఆ ఇంట ఉన్నాడు. ఆ వివరాలు మనకు పెద్దగా తెలియదు. కానీ 5వ అధ్యాయం 1వ వచనం, యూదుల పండుగ ఒకటి వచ్చింది. అక్కడ బేతెస్దా అనే కోనేటి దగ్గర 38 సంవత్సరాల నుంచి కుంటివాడుగా ఒక వ్యక్తి ఉన్నాడు. ఒక వ్యాధి కలిగిన వాడు ఉన్నాడు. అక్కడ లేవలేని స్థితిలో తాను పడి ఉన్నాడు. ఎక్కువగా కాళ్ళ మీద బలహీనత ఉందేమో కాబోలు, కానీ తాను అక్కడే పడిపోయిన స్థితిని మనం చూస్తున్నాం. యేసు ప్రభు వచ్చి ఆ వ్యక్తిని ఏం చేశాడు? బాగు చేశాడు. అది సందర్భం. ఇక్కడ మాట చూస్తున్నాం, యూదుల పండుగ ఒకటి వచ్చను అని అన్నాడు. యూదుల పండుగ ప్రతి సంవత్సరం వస్తూ ఉన్నది, కానీ అందరికీ పండుగ ఉన్నది, కానీ ఈ వ్యక్తికి ఏమీ లేదు, పండుగ లేదు. 38 సంవత్సరాలు దాదాపుగా కొన్నిసార్లు 38 పండుగలు చేసుకున్నారు, కానీ ఈ వ్యక్తికి మాత్రం పండుగ లేదు. అందరూ సంతోషిస్తున్నారు, అందరూ ఆనందిస్తున్నారు. ఈ వ్యక్తి మాత్రం కృంగిపోయిన స్థితిలోనే ఉండిపోయాడు. వేదనలో దుఃఖములో ఉన్నాడు. అంటే మరొక మాట చెప్పచ్చు, ఏ పండుగ ఆ వ్యక్తిని బాగు చేయలేకపోయింది. ఈ రాత్రి పండుగలు ఒక వ్యక్తి జీవితాన్ని బాగు చేయలేవు. పండుగల వలన దెబ్బతిన్న వారు ఉన్నారు, పండుగలు జరిగి ప్రాణహాని జరిగిన వారు ఉన్నారు, ప్రతి పండుగలో చాలామంది ప్రాణాలు కోల్పోయిన వారు ఉన్నారు. కానీ పండుగ అనేది తన జీవితానికి నెమ్మది ఇవ్వలేకపోయింది. ఏ పండుగ కూడా ఒక వ్యక్తిని మార్చలేదు. ప్రతి పండుగ మనకున్న డబ్బు పోగొడుతుంది తప్ప, కానీ ఏ పండుగ మన జీవితానికి మేలుకరము కానే కాదు. అయితే రెండవది, పండుగ అనేది తన జీవితాన్ని మార్చలేదు. అక్కడ బెతెస్దా అనబడిన కోనేరు ఉన్నది. బెతెస్దా అంటే జాలి, కనికరము, కరుణ, కటాక్షము అని అర్థం. కానీ బెతెస్దా కోనేటి దగ్గర అందరూ వస్తున్నారు. ఈ వ్యక్తి కూడా 38 సంవత్సరాల నుంచి ఉన్నాడు, కానీ ఆ వ్యక్తి పట్ల కనికరము చూపించిన వారు ఒక్కరు లేరు. పేరు మాత్రం కనికరమే, కానీ అక్కడేమీ లేదు, కనికరం లేదు. పేరు మాత్రము కనికరమే, కానీ కనికరము లేదు. అయితే పండుగలు జీవితాన్ని మార్చలేవు. ఈ లోకములో ఎంతమంది ఉన్నా మరొక వ్యక్తిని బాగుపరచలేరు. అక్కడ 38 సంవత్సరాల నుంచి ఒక వ్యక్తి, కోనేట్లో నీళ్లు కదిలించబడతాయి. దేవదూత దిగి నీళ్లు కదిలించబడినప్పుడు ఎవరైతే మొదట దిగుతాడో ఎట్టి వ్యాధి గలవాడైనా ఆ వ్యక్తి ఏమవుతున్నాడు? స్వస్థపడుతున్నాడు, బాగుపడుతున్నాడు. ఆ కోనేటి దగ్గర ఎవరున్నారు? 4వ వచనం ముగింపులు అన్నాడు, ఆ మంటపములో రోగులున్నారు, గుడ్డివారున్నారు, కుంటివారున్నారు, ఊచ కాలు చేతులు గలవారు గుంపులుగా పడి ఉన్నారు. అంటే వారి యొక్క రోగం వారిని పడగొట్టింది. వారి బలహీనత వారిని ఏం చేసింది? పడగొట్టింది. వారి కుంటితనం వారిని పడగొట్టింది. వారి గుడ్డితనం వారిని పడగొట్టింది. వారికి ఉన్నటువంటి లోపం వారిని పడగొట్టింది. వారికి ఉన్న ఊచ కాలు చేతులు వారిని పడగొట్టాయి. అమ్మాయ్య, ఈ రాత్రి నిన్ను పడగొట్టేది ఎవరో కాదు, నిన్ను పడగొట్టేది నీ లోపమే నిన్ను పడగొడుతుంది. నీ బలహీనత నిన్ను పడగొడుతుంది, నీ అక్రమం నిన్ను పడగొడుతుంది, నీలో ఉన్న బలహీనమైన కార్యాలు నిన్ను పడగొడుతున్నాయి. పడగొట్టబడ్డాడు అంటే హుందాతనము లేదు, గౌరవం లేదు, మాన్యత లేదు. మీరు ఎప్పుడైనా చూడండి, అట్టి తొక్క మీద ఒక వ్యక్తి కాలు జారి పడ్డాడనుకో, పడిన వ్యక్తి చుట్టూ చూస్తాడు. ఎందుకని? ఎవరైనా చూశారేమో. పడిన వ్యక్తి నేను కానీ పడ్డానంటే ఉంటాడా? లేదు. ఏం చేస్తాడు? పడుట అనేది గౌరవము కాదు, పడుట అనేది అవమానం. మానవుడు పడిన స్థితిలో ఉన్నారు. ఈ రాత్రి యమనస్తులారా, నీ యొక్క లోపం నిన్ను పడగొట్టింది, నీ బలహీనత నిన్ను పడగొట్టింది, నీ అక్రమం నిన్ను పడగొట్టింది. నువ్వు దేని చేత పడిపోయినావో అది నీకు తెలుసు, దేవునికి తెలుసు. కొంతమంది మొబైల్ కాని వాటిని చూసి వారు పడిపోయిన వారు ఉన్నారు. యవనస్తులు చాలామంది రాత్రుల్లో 1 గంట 2 గంటల దాకా మొబైల్ చూస్తూనే ఉంటారు. కొంతమంది దుప్పటి కప్పుకొని చూసేవాళ్ళు ఉన్నారు.
వాళ్ళు పడిన స్థితిలో ఉన్నారు. నెమ్మది లేదు, శాంతి లేదు, సమాధానం లేదు, శక్యత లేదు. 38 సంవత్సరాలు ఈ వ్యక్తి నిద్రకు దూరమయ్యాడు, ఆహారానికి దూరమయ్యాడు, ఆనందానికి దూరమయ్యాడు, ఆప్యాయత దూరమయ్యాడు, అనురాగానికి దూరమయ్యాడు. తనవారు అంటే ఆప్తులకు దూరం అయిపోయాడు. మానవుని యొక్క పాపం అన్నిటికీ దూరం చేస్తుంది. అందుకే పైకి బాగానే ఉంటాడు కానీ నెమ్మది లేనివాడుగా ఉన్నాడు. అలా అయితే పడిన స్థితిలో మానవుడు ఉన్నాడు. మానవుని ఏది పడగొడుతుందో తేటగా చెప్పాడు. యోబు గ్రంథం 24వ అధ్యాయం 20వ వచనం. యోబు గ్రంథం 24వ అధ్యాయం 20వ వచనాన్ని మనం చూద్దాం. కన్న గర్భము వారిని మరచును, పురుగు వారిని కమ్మగా తినివేయును, వారు మరి ఎప్పుడును జ్ఞాపకంలోనికి రారు. వృక్షము విరిగి పడిపోనట్లు దుర్మార్గులు అంటే దుర్మార్గులు ఏమైపోతున్నారు? పడిపోతున్నారు అని అన్నాడు. యోబు గ్రంథం 14వ అధ్యాయం 10వ వచనం. 14:10. అయితే నరులు మరణమై కదలలేక పడి ఉన్నారు. అంటే వారు మరణాన్ని బట్టి కదలలేక వారు పడి ఉన్నారు అని చెప్పాడు. వారు మరణమై కదలలేక పడి ఉన్నారు. సామెతల గ్రంథం 28వ అధ్యాయం 18వ వచనం. సామెతల గ్రంథం 28:18. యథార్థముగా ప్రవర్తించువాడు రక్షించబడును, మూర్ఖ ప్రవర్తన గలవాడు హఠాత్తుగా పడిపోయాడు. అంటే మూర్ఖ ప్రవర్తన కలిగిన వారు ఏమవుతున్నారు అంటే దుర్మార్గులు వారి దుర్మార్గత చేత పడిపోతున్నారు. మూర్ఖ ప్రవర్తన కలిగిన వారు మూర్ఖత చేత పడి ఉన్నారు. సామెతల గ్రంథం 11వ అధ్యాయం 5వ వచనం. సామెతల గ్రంథం 11:5 2వ వరుస. భక్తిహీనుడు తన భక్తిహీనత చేతనే పడిపో. అంటే మానవుడు పడిన స్థితిలో ఉన్నాడు. మానవుని యొక్క దుర్మార్గత మానవుని పడగొట్టింది. మానవుని యొక్క భక్తిహీనత మానవుని పడగొట్టింది. మానవుని యొక్క మూర్ఖత మానవుని పడగొట్టింది. మానవుని యొక్క గర్వం మానవుని ఏం చేస్తుంది? పడగొడుతుంది. పడిన స్థితిలో మానవుడు ఉన్నాడు అని చెప్తున్నాడు. అలా అయితే సోదరుడా సోదరి, ఈ రాత్రి నిన్ను పడగొట్టేది ఏమిటో అది నీకు తెలుసు, దేవునికి తెలుసు. దేని చేత మానవుడు పడిపోయి ఉన్నాడు? 36వ కీర్తన 12వ చరణం. 36:12. అదిగో పాపము చేయువారు అక్కడ పడి. అంటే వారి యొక్క పాపం వారిని ఏం చేసింది? పడగొట్టింది. యవనస్తులారా, ఈ రాత్రి ప్రభువును అంగీకరించకుండా ఎవరైనా ఉన్నట్లయితే నిన్ను పడగొట్టేది బజారు వాళ్ళు కాదు, నిన్ను పడగొట్టేది ఇంటి వాళ్ళు కాదు. కొన్నిసార్లు అంటారు, మా అబ్బాయిని ఫలాని ఫ్రెండ్స్ కలిసి చాలా చెడగొట్టారని అంటారు. అట్లా ఎప్పుడు చెడిపోరు. వారి యొక్క పాపాన్ని బట్టి వారు ఏమవుతారు? పడిపోతారు. మా అమ్మాయిని బట్టి ఫలానా అమ్మాయి చెడిపోయింది, లేకపోతే ఫలానా అమ్మాయిని బట్టి మా అమ్మాయి చెడిపోయింది అని అంటారు, సాకు చెప్తారు. కానీ వాస్తవంగా అలాగా పడిపోరు. ఎలా పడిపోతారంటే వారి లోపం వారిని పడగొడు. వారి యొక్క బలహీనత వారిని పడగొట్టింది. వారి అక్రమం వారిని పడగొట్టింది. వారి అన్యాయం వారిని పడగొట్టింది. ఈ రాత్రి నిన్ను పడగొట్టేది అది నీకు తెలుసు, దేవునికి తెలుసు. ఏ పాపములో నువ్వు మగ్గిపోయినావో, కొన్నిసార్లు నిద్రకు దూరమయ్యావు, సుఖానికి దూరమయ్యావు, క్షేమానికి దూరమయ్యావు, అందరితో కలిసి తిరగట్లేదు. కొంతమంది చూడండి, ఎవరితో కలిసి ఉండరు, వాళ్ళు ఒంటరిగా ఉంటారు. కానీ వేరే వాళ్ళతో వాళ్ళు బాగా మాట్లాడతారు, కానీ కుటుంబస్తులతో మాత్రం సరిగా మాట్లాడరు. ఎందుకంటే వారు పడిన స్థితిలో ఉన్నారు. నీ యొక్క బలహీనత, నీ యొక్క లోపం నిన్ను పడగొట్టింది. నీ అక్రమం నిన్ను పడగొట్టింది. పడగొట్టబడుట అనేది అది గౌరవానికి సూచన కాదు. పడిపోయారు అంటే అది అవమానానికి సాదృశ్యం. ఈ రాత్రి నిన్ను ఏ స్థితిలో నువ్వు పడిపోయావో, ఒకవేళ ఏ స్థానంలో నువ్వు పడిపోయావో, ఏ ప్రాంతంలో నువ్వు పడిపోయావో, ఏ ఇంట్లో నువ్వు పడిపోయావో అది నీకు తెలుసు. అలాగైతే ఈ రాత్రి ప్రభు యొద్దకు వస్తే చాలు. ఆ వ్యక్తి పడిపోయి ఉన్నాడు. ఎన్ని సంవత్సరాల నుంచి పడిపోయి ఉన్నాడు? 38. ఈ వ్యక్తి అట రోగులందరిలో సీనియర్ రోగి అట ఆయన. అంటే రోగాలు వచ్చిన వాళ్ళు ఉంటారు చూసారా, జబ్బు చేసిన వాళ్ళందరిలో కూడా ఎక్కువ కాలం జబ్బు తెలిసిన వాడు ఎవరు? ఏదనేది అందరు చెప్తారు, రే అబ్బాయి ఇదిగోండి
అది నీళ్లు కదిలిస్తాయి చూడండి అంటున్నాడంట. అదిగో దేవదూత కదిలిస్తాడు చూడండి, అక్కడ మునగండి, బాగుపడతారు, స్వస్థపడతారు, అందరికీ చెప్తున్నాడు. ఇటు వెళ్ళండి అటు వెళ్ళండి అంటున్నాడు. ఇతను మాత్రం అక్కడే ఉన్నాడు. కొంతమంది అంతే, బైబిల్ చదువుకోండి ప్రార్థన చేయండి అంటే మాత్రం ఈయన మాత్రం బైబిల్ చదువుడు, ప్రార్థన చేసుకోండి. కూటానికి వెళ్ళండి అని అంటారు, మీటింగ్కి వెళ్ళండి అంటారు, ప్రార్థన చేసుకోండి రక్షించబడతారంట, కానీ ఇతను రక్షించబడ్డావు. ఇతను మాత్రం అక్కడ. మా బంధువు ఒక అతను ఉండేవాడు మార్కాపురం దగ్గర, ఆయన ఇప్పుడు లేండి. ఎప్పుడైనా సువార్త చెప్తే, మామయ్య యేసుప్రభు నమ్ముకుని, అమ్మో ఆ యేసుప్రభు లేకపోతే ఎట్లా, రక్తం కాచి ప్రాణం పెట్టి సమాధి పెట్టి తిరిగి లేచాడు, ఆయనంత గొప్ప భగవంతుడు ఆయనకన్నా ఎవరన్నా ఉన్నాడా, ఉంటానయ్యా అని వెళ్ళిపోయాడు, అట్టే పోయాడు. సువార్త నాకంటే అనార్గళంగా చెప్తాడు కానీ ప్రభు నమ్ముకున్నవాడు కాదు. చాలామంది అంతే, ఇలాగా చాలాసార్లు మోసపోతున్నారు. ధనవంతుడు పాతాళానికి వెళ్ళే ఏమన్నా అంటే, నాకు మారు మనసు పొందని 5 సహోదరులు. అంటే మారు మనసు అన్న సంగతి ధనవంతుడికి తెలుసా తెలియదా? తెలుసు. అసలు ఎక్కువగా పాతాళానికి ఎవరు కనపడతారంటే యేసు ప్రభు గురించి తెలిసిన వాళ్ళే కనపడతారంట. ఈ రాత్రి నువ్వు మోసపోతున్నావు. ప్రభు ఎవరో తెలుసు, ఎందుకు వచ్చాడో తెలుసు, కానీ రక్షించబడకుండా వాయిదాలు వేస్తున్నావు. అందుకే మరొక అవకాశము నీకు వస్తుందో లేదో నాకు తెలియదు. ఈ రాత్రి నువ్వు పడిన స్థితిలో నుంచి నువ్వు లెగిస్తే మేలు. పడిన వారిని ఉద్ధరించేవాడు, పడిన వారిని లేపేవాడు, పడిన వారికి ఊతనిచ్చేవాడు, బలాన్నిచ్చేవాడు, శక్తినిచ్చేవాడు, సామర్థ్యతనిచ్చేవాడు, ఆయన నిలబెట్టేవాడు, గౌరవంగా మాన్యంగా నిన్ను ఉంచేవాడు ఆయన. ఈ రాత్రి ఆయన ఎద్దుకు వస్తే చాలు. పడిన ఆ వ్యక్తిని ఆయన పరామర్శిస్తూ వచ్చాడు. పడిన వ్యక్తి దగ్గరికి ఆయన వెళ్ళాడు. ఒక 3 విషయాలు ఇక్కడ ఉన్నాయి. 5వ వచనం, 5:5 అన్నాడు, అక్కడ 38 ఏండ్ల నుండి వ్యాధి గల ఒక మనుషుడు ఉండెను. యేసు వాడు పడి ఉండుట చూచి. ఒకటి, ఈ ప్రభు ఎవరంటే చూచే ఎవరు. మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, అందరి చూపు ఎవరి మీద ఉంది? కాదు, బేతెస్దా కోనేటి దగ్గర అందరి చూపు ఎవరి మీద ఉంది? అందరి చూపు ఎవరి మీద ఉంది? దేని మీద ఉంది? కోనేటి మీద ఉంది. ఆ ఒక్క మొక్కే. ఇప్పుడు బాగుపడుతున్నారు కదా, అందరూ వచ్చిన వాళ్ళంతా దేన్ని చూస్తున్నారు? కోనేటి. కానీ యేసు ప్రభు చూపు ఎక్కడుంది? ఆ పడిన వ్యక్తి మీద. అది క్రీస్తు ప్రేమ. అందరి చూపు కోనేటి మీద ఉంటే, ఎవరైతే పడిపోయి ఉన్నారో ఆ వ్యక్తిని ఆయన చూస్తున్నాడు. అమ్మాయ, ఈ రాత్రి నీ చూపు వారి మీద వీరి మీద ఉంటే, ఆయన నలిగిన నీవు, కృంగిన నీవు, దెబ్బతిన్న నీ మీద ఆయన నిన్ను చూస్తున్నాడు. ఆయన చూసి చూడనట్టుగా ఉండేవాడు కాదు. ఆయన నిన్ను చూచినవాడు, ఆయన నిన్ను చూస్తున్నాడు. యేసు ప్రభు చూస్తే అట, మనం చూస్తే పైన కనపడింది, ఆయన చూస్తే హృదయ అంతరంగము కనపడదు. అంటే ఆయన మానవుని యొక్క అంతరింద్రియాలను చూసే దేవుడు, హృదయాన్ని చూసే దేవుడు, ఆయన చూసేవాడు. అందుకే అన్నాడు, హాగరు అదే మాట అన్నది, నువ్వు చూచుచున్న దేవుడు. ఆయన చూస్తాడు, ఎవరినైనా చూస్తాడు, ఎక్కడైనా చూస్తాడు. ఆయనకు అడ్డమైనది ఏది లేదు, ఆయన అందరిని చూస్తాడు. ఆ యొక్క మేడు చెట్టు దగ్గరికి వచ్చాడు, కిందనే తలదించాడు, కానీ పైనున్న జక్కయ్యను చూచాడు. అంటే ఏదో ఆ చెట్టు దగ్గరికి వచ్చి చూసినాడు కాదు, ముందుగానే చూశాడు. ఈ రాత్రి నువ్వు ఇంటి దగ్గర బయలుదేరినప్పుడు చూశాడు, నువ్వు ఎక్కడున్నావో చూశాడు, పొలంలో ఉన్నాడు చూశాడు. నీ పరిస్థితి ఆయనకి తెలుసు. నువ్వు ఏ పాపములో, ఏ అక్రమములో, ఏ అన్యాయములో, ఏ కాని విధానములో నువ్వు పడి ఉన్నావో ఆయన చూశాడు. ఆయన చూసే దేవుడు. ఆయన యొక్క అంతరంగిక సమస్తము తేటగా కనబడుతుంది. చూడండి, మామూలుగా నాలో నీలో ఉన్నటువంటి లోపాలు తేటగా కనబడితే మనతో ఎవరు సహవాసము చేయరు. దేవుడు మన తల మీద అటువంటి లైటింగ్ సిస్టమ్ ఏమీ పెట్టలేదు. పాపము ఆలోచన చేసినప్పుడల్లా, పాపాన్ని తలంచినప్పుడల్లా మన తల మీద లైట్ వెలిగేటట్టుగా ఒక సిస్టమ్ పెట్టాడు అనుకోండి, ఏ కాపురాలు సరిగా జరగవు. నేను వెళ్తుంటే నా భార్య అంటది, ఎందుకు లైట్ వెలిగింది అంటది. అది నువ్వు ఆ నోరు మూసుకుంటా అంట. మళ్ళీ నీకెందుకు వెలిగింది అంటారు. ఎన్నిసార్లు లైట్ వెలుగుతాయో. కానీ ఆ సిస్టమ్ ఎట్లా మన మనస్సాక్షికి
వదిలిపెట్టేశాడు. కొన్నిసార్లు పైకి బాగానే ఉంటాం, కానీ లోపల ఎంత దెబ్బతిన్నామో అది చూశాడు. నీ లోపం ఆయనకి తెలుసు, నీ లోటు ఆయనకి తెలుసు. అయితే ఒకటి, ఆయన చూసి 10 మందికి చెప్పేవాడు. మనమైతే ఒక విషయం తెలిస్తే 10 మందికి చెప్తాం. కొన్నిసార్లు పిల్లలకు పెళ్ళిళ్ళు కాకుండా చేస్తాం, కొన్నిసార్లు ప్రచారం చేస్తాం. వాళ్ళ అమ్మాయి ఎట్లా, వాళ్ళ అబ్బాయి ఎట్లా అన్నాం. కానీ ఈయన అటువంటి వాడు కాదు. ఆయన చూశాడు. ఆయన చూడగానే ఆయన దగ్గరికి ఏదొచ్చినా సరే ఆయనతోనే ఎండ్ అవుతుంది, ఆయనను దాటి వెళ్ళేది కాదు. మనం కానీ ఏదైనా చూస్తే దారి పొడుగునంతా ప్రచారం చేస్తాం. మన ప్రభువు చూసేవాడు. అమ్మాయ, ఈ రాత్రి ఆయనకు నువ్వు అప్పగించుకుంటే చాలు. ఒకటి, ఆయన చూచే దేవుడు. రెండవది అన్నాడు, వాడు పడి ఉండుట చూచి వాడప్పటికి బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగాను. ఒకటి చూసే దేవుడు, రెండవది ఆయన ఎటువంటి వాడు? ఎరిగిన దేవుడు. అపోస్తుల కార్యం 1వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం 24వ వచనం. ఇట్లని ప్రార్థన చేసిని అందరి హృదయములను ఎరిగి ఉన్న ప్రభువు అన్నాడు. ఆయన ఎవరంటే అందరి హృదయాలు ఎరిగి ఉన్నాడు. వాడప్పటికి బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగాడు. కండిషన్ తెలుసు. నువ్వు అదే పాపములో ఎంత కాలం నుండి కొనసాగుతున్నావో ఆయన ఎరిగిన దేవుడు. ఏ అక్రమంతో కొనసాగుతున్నావో ఎరిగిన దేవుడు. ఎవరితో కాని సంబంధాలు పెట్టుకున్నావో ఎరిగిన దేవుడు. ఎవరొస్తున్నారా? తల్లిదండ్రులు ఎంతో ప్రేమిస్తే నిన్నగాక మొన్న వచ్చిన వారిని ప్రేమించి వారితో కలిసి నువ్వు జీవించినట్లయితే నీ పరిస్థితి ఆయన ఎరిగిన దేవుడు. తల్లికి తెలియకపోవచ్చు, తండ్రికి తెలియకపోవచ్చు, బంధువులకు తెలియకపోవచ్చు, కానీ నీ యొక్క కండిషన్, నీ యొక్క స్థితి, నీకున్నటువంటి పరిస్థితులు, నువ్వు ఎక్కడెక్కడ తిరుగుతున్నావో అవన్నీ కూడా ఆయన ఎరిగిన దేవుడు. ఒకటి, ఆయన చూసే దేవుడు. రెండవది ఎరిగి. కొన్నిసార్లు వివాహమై అక్రమ సంబంధాలు పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు, అది కూడా ఆయన ఎరిగిన దేవుడు. ఈ రాత్రి ఎరిగిన దేవుడు. వాడు అప్పటికి బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడు. ఆ వ్యక్తికి స్నానం లేదు, ఏమండి? ఆ వ్యక్తికి నిద్ర లేదు, ఆ వ్యక్తికి ఆహారం అందించేవారు లేరు. ఒకవేళ బక్కచెక్కిపోయాడేమో, బలహీనుడైపోయాము, గడ్డం పెరిగిపోయిందేమో. స్నానం లేకపోతే ఎంత భయంకరం. కొన్నిసార్లు చూడండి, 1 రోజు 2 రోజులు స్నానం చేయకపోతేనే చాలా కష్టం. కొంతమంది చలికాలం వస్తే వారం రోజులు చేయరు, అది వేరే విషయం. కానీ కొంతమంది స్నానం అంటేనే బాధ, బాత్రూంలో బొమ్మంటేనే కష్టంగా పోతారు కొంతమంది. చూడండి, వాళ్ళు మన దగ్గర కూడా ఉండొచ్చు, వాళ్ళు అంతే, వాళ్ళకి అది అక్కడ అలవాటు అయింది. ఈ వ్యక్తికి పాపం ఆ యొక్క అవకాశం లేదు. ఎవరైనా సహాయం చేసి స్నానం చేపిస్తే తప్ప ఎవరు ఆ వ్యక్తి పడినోడు పడినట్టే ఉన్నాడు. తిరిగేవాడు కాదేమో, గడ్డం పెరిగిపోయింది, బలహీనత ఏర్పడింది, తన యొక్క చూపు రాత్రి పగలు కోనేటి వైపు చూస్తున్నాడు. ఈ రోజైనా అవకాశమా, ఈ రోజైనా, రేపైనా, ఎల్లుండైనా, ఏదో ఒక రోజు. 38 సంవత్సరాలు గడిచిపోయాయి, అవకాశాలు లేవు. ఎవరు కూడా తోడ్పడిన వారు కాదు, సహకరించిన వారు కాదు. ఆ వ్యక్తి 38 సంవత్సరాల నుండి ఆ స్థితిలో ఉన్నాడు. వాసనతో ఉన్నాడు, కంపుతో ఉన్నాడు, దుర్భర జీవితంతో ఉన్నాడు. ఈ రాత్రి నీ యొక్క పాపం నీకు అంత పరిమళంగా ఉండదు, అది సుగంధంగా ఉండదు. దానివల్ల దుర్గంధం ఉన్నది, భయంకరమైనటువంటి వాసన ఉన్నది. కీర్తనలు 36వ కీర్తన, లేకపోతే 38వ కీర్తన, 38వ కీర్తన 5వ చరణం. నా మూర్ఖత వలన కలిగిన నా గాయములు దుర్వాసన గలవై సేవిస్తున్నాయి. నా మూర్ఖతను బట్టి ఏర్పడిన గాయాలు ఎలా ఉన్నాయి? దుర్వాసన గలవి. అంటే నాకు నేనుగా ఆ వాసన భరించలేకపోతున్నాను. అమ్మాయ్యా, ఈ రాత్రి నీ యొక్క పాప వాసనను భరించలేని స్థితిలో ఉంది.
నీ అక్రమ వాసన భరించలేని స్థితిలో ఉన్నావు, కానీ వాటితో అలవాటైపోయావు. వాటితో అలవాటై అలా అయితే వాసనతో ఉన్నాడు, వేదనతో ఉన్నాడు, దుఃఖముతో ఉన్నాడు, బాధతో ఉన్నాడు. ఆ వ్యక్తిని ఎరిగినవాడు. నీ కన్నీరు ఆయనకి తెలుసు, నీ బాధ ఆయనకి తెలుసు, నీ క్షోభ ఆయనకి తెలుసు, నువ్వు పడుతున్నటువంటి వేదన ఆయనకి తెలుసు. నేనెవరు అర్థం చేసుకోరు. కొన్నిసార్లు భర్త అర్థం చేసుకోరు, భార్య అర్థం చేసుకోరు, పిల్లలు అర్థం చేసుకోరు, తల్లిదండ్రులు అర్థం చేసుకోరు, బంధువులు అర్థం చేసుకోరు. కానీ ఈయన ఎరిగినటువంటి వాడు. ఒకటి ఆయన చూస్తున్నాడు, రెండవది ఆయన ఎరిగినవాడు. వచ్చి స్వస్థపడగోరుచున్నావా అని వాడిని అడిగాడు. ఏమండి, అట్ట దగ్గరకు వచ్చి మాట్లాడి అడిగిన వాడు ఒకరు లేడు. ఆయన దూరంగా ఉన్నవాడు కాదు, ఆ వ్యక్తి దగ్గరికి వచ్చాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఎంత ప్రేమ కలిగిన వాడంటే శిష్యులను పంపలా. ఏమయ్యా, మీరు పోయి చూసి రండి, అక్కడ వాకాపు చేయండి, ఆ వ్యక్తి పడి ఉన్నట్టున్నాడు, మీరు తెలుసుకొని రండి అని అనలా. ఎవరు వెళ్ళారు? ఈయన వెళ్ళాడు. ఈయన వెళ్ళి వీళ్ళకి చెప్పలా, అయ్యా అడగండి బాగుపడాలనుకున్నాడో లేదో అని అనలా. ఆయనే అడుగు. యేసుక్రీస్తు ప్రభువారు ఎవరంటే ఆయన ఎవరినో పంపించేవాడు కాదు, ఆయనే దగ్గరికి వచ్చేవాడు. అపోస్తుల 17వ అధ్యాయం మనకందరికీ బాగా తెలుసు. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం 27వ వచనం ముగింపులో అన్నాడు. 27వ వచనం ముగింపు ఏమన్నా, ఆయన మనలో ఎవనికి దూరముగా ఉండువాడు కాదు. యేసుక్రీస్తు ప్రభువారు మనలో ఎవనికి దూరంగా ఉంటాడు. మనం రోగముతో ఉంటే, మనం బాధలో ఉంటే, మనం వేదల్లో ఉంటే, మనం దుఃఖంలో ఉంటే మనకు ఆయన దూరంగా ఉండేవాడు కాదు. కొన్నిసార్లు బంధువులు బాగలేక హాస్పిటల్లో ఉంటే దూరంగా ఉంటాం. ఎందుకని? ఎక్కడ డబ్బులు అడుగుతారని. కొంతమంది బాగలేకపోతే వారిని దర్శించాం, దూరంగా ఉంటాం. ఎక్కడ అప్పు అడుగుతారా అని, ఎక్కడ సహాయం అడుగుతారో అని, ఎక్కడ వాహనం అడుగుతారా అని. ఈయన మనలో ఎవనికి దూరముగా ఉండేవాడు కాదు. ఆ పాపానికి, అక్రమానికి, అన్యాయానికి, ఆ దిగజారిపోతున్న మానవునికి దగ్గరగా వచ్చాడు, సమీపానికి వచ్చాడు, చేరువకు వచ్చాడు, దగ్గరకు వచ్చాడు. ఆ వ్యక్తికి దగ్గరకు వచ్చి ఆ వ్యక్తితో మాట్లాడుతున్నాడు. బాబు, నువ్వు బాగుపడాలుందా అని అన్నాడు. అసలు ఆ వ్యక్తికి ఎంత ఆనందం కలిగిందంటే, అసలు ఇట్లా వచ్చి మాట్లాడిన వాడు ఒకరు లేరు. ఎవరిది వాళ్ళు చూసుకున్నారు. ఎవరో ఒకరి వెనక ఎవరో ఒకరు ఉన్నారు. బలహీనత కలిగిన వారి వెనక ఎవరో ఒకరు ఉండి వారు నీళ్ళలోకి దించుతున్నారు. కానీ ఈ వ్యక్తి వెనక ఎవరు లేరు. ఆ వ్యక్తి దగ్గరకు వచ్చి ఏం చేస్తున్నాడు? పరామర్శించాడు, పలకరించాడు, ధైర్యపరుస్తున్నాడు. నువ్వు బాగుపడాలని ఉందా? అలా అడిగిన వారు 38 సంవత్సరాలు ఒక్కరు లేరు. ఆ వ్యక్తి అన్న మాట చూడండి, ఏమన్నా అంటే 7వ వచనం, ఆ రోగి, అయ్యా, నీళ్లు కదలింపబడినప్పుడు నన్ను కోనేటిలోనికి దించుటకు నాకు ఎవడును లేడు. చూడండి, ఆ మాట ప్రభువును కదలించి వేసింది. నాకెవ్వడు లేడు, ఐఎమ్ అలోన్, నేను ఒంటరిగా ఉన్నాను. ప్రారంభంలో ఎవరైనా ఉండి ఉండొచ్చు, వీడు బాగుపడ్డు, వీడిని దించలేము, వీని వల్ల కాదు అని ఒక్కొక్కరు వెళ్ళిపోయి ఉండొచ్చు. కానీ చివరికి ఆ ఒక్కడు మిగిలాడు. ఒక్కడి ఆశ ఒకటే, ఆ కోనేటి వైపు చూస్తున్నాడు, దీనంగా చూస్తున్నాడు. కనికరం దొరికిద్దా, కరుణ దొరికిద్దా, జాలి దొరికిద్దా? మానవుడి యొక్క జీవితంలో మానవుడు పాపము చేత కునిగిపోయి ఎన్నిసార్లు చూస్తున్నారు. ఎవరైనా సహాయం చేస్తారు. నాకు ఎవ్వరూ లేడయ్యా, ఐఎమ్ అలోన్, నేను ఒంటరిగా ఉన్నాను. ఈ ఒంటరితనం నన్ను చాలా కృంగుదల కలిగిస్తుంది. అయ్యా, నాకెవ్వడు లేడు అంటే దగ్గరకు వచ్చిన వాడు లేడు, అర్థం చేసుకున్నవాడు లేడు, పరామర్శించిన వాడు లేడు, పలకరించిన వాడు లేడు. నాకు ఎవ్వరూ లేరయ్యా. నాకు ఆశ ఉంది బాగుపడాలని, కానీ బాగు చేయడానికి తోడ్పడిన వారు, సహకరించిన వారు లేరు. ఈ రాత్రి మన పక్షంగా ఎవ్వరూ లేరు. యెషయా గ్రంథం 65వ అధ్యాయం
యెషయా గ్రంథం 65వ అధ్యాయం, లేకపోతే క్షమించండి, 63వ అధ్యాయం 5వ వచనం. 63:5. నేను చూచి ఆశ్చర్యపడి తిని, సహాయము చేయవాడు ఒకడును లేక, ఆదరించువాడు ఎవడును, అంటే సహాయము చేసేవాడు లేడు, ఆదరించేవాడు లేడు అని అన్నాడు. కీర్తనాకారుడు ఇలా చెప్తున్నాడు. కీర్తనలో ఒక వచనం, 142వ కీర్తన 4వ చరణం. 142వ కీర్తన 4వ చరణం. నా కుడి ప్రక్కన నిదానించు చూడుము, నన్ను ఎరిగిన వాడు ఒకడును నాకు లేడు. నాకు పరిచయిస్తూ ఒకడు లేడు, నన్ను ఎరిగిన వాడు లేడు. ఆశ్రయమేది నాకు దొరకలేదు, నా ఎడల జాలిపడువాడు ఒకడు లేడు. జాలిపడేవాడు లేడు, సహాయం చేసేవాడు లేడు, ఎరిగినవాడు లేడు, ఆదరించేవాడు లేడు అని అన్నాడు. 49వ కీర్తన 8వ చరణం. వాడు కుళ్ళు చూడక నిత్యము బ్రతుకున్నట్లు, వాని నిమిత్తము దేవుని సన్నిధిన ప్రాయశ్చిత్తము చేయగలవాడు ఎవడును లేడు. అంటే పరిహరించేవాడు లేడు, గాయము కట్టేవాడు లేడు, మాన్పేవాడు లేడు అని తేటగా చెప్తున్నాడు. ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయం 13వ వచనం. 30వ అధ్యాయం 13వ వచనం. నీ పాపములు విస్తరింపగా శత్రువు కొట్టినట్లు, నీ గొప్ప దోషమును బట్టి నేను నీకు కఠిన శిక్ష చేసి నేను గాయపరిచి ఉన్నాను. కాగా నీ పక్షముగా వ్యాజ్యమాడువాడు ఒకడును లేడు, వ్యాజ్యమాడువాడు ఎవడు లేడు అని. అంటే వాదించేవాడు, నీ పక్షంగా మాట్లాడేవాడు, నిలబడేవాడు ఒకడు లేడు. అలాగైతే ఈ రాత్రి ఆ వ్యక్తి పరిస్థితి ఎవడు లేడు. ఆయన పక్షంగా, అతని పక్షంగా వ్యాజ్యమాడేవాడు లేడు, జాలి చూపించేవాడు లేడు, ఆదరించేవాడు లేడు, అర్థం చేసుకునేవాడు లేడు, కనికరించేవాడు లేడు, ప్రాయశ్చిత్తం చేయగలిగిన వాడు లేడు, ఒక్కడు లేడు, నా పక్షంగా నిలిచేవాడు లేడు. అయ్యా నేను ఒంటరిగా ఉన్నాను, నాకెవరు లేరు అని అన్నాడు. అయితే యేసుక్రీస్తు ప్రభువారు అన్నారు, నీకు ఎవరూ అక్కర్లేదు, నేను ఉన్నాను. ఈ రాత్రి అమ్మ, అయ్యా ఈ రాత్రి ఆయన నీతో ఉన్నాడు. ప్రేమ కలిగిన వాడు ఉన్నాడు, వ్యాజ్యమాడేవాడు ఉన్నాడు, వాదించేవాడున్నాడు, నీ పక్షంగా ప్రాయశ్చిత్తము చేసేవాడున్నాడు, నిలబడేవాడున్నాడు, జాలి పడేవాడున్నాడు, కనికరించేవాడున్నాడు. చూడండి, ఇప్పుడు ఆ వ్యక్తి యొక్క చూపు కోనేటి మీద నుండి ఎవరి మీదకి వచ్చింది? ప్రభువుని చూస్తున్నాడు. నిజంగా ఆ వ్యక్తి కళ్ళు చెమ్మగిల్లిపోయాయి, ఒక వికారంగా మారిపోయింది, ఒక దీనంగా చూస్తున్నాడు. యోహాను సువార్తలో శిష్యుడైన యోహాను ఈ దృశ్యాన్ని కల్లారా చూసి క్రీస్తు ప్రభు యొక్క అసమానమైన ప్రేమను రాశాడు. అరే ఇంతగా పలకరిస్తున్నాడా, ఇంతగా పరామర్శిస్తున్నాడా? ఆ వ్యక్తి వైపు చూస్తుండగా ఒకే మాట అన్నాడు, నువ్వు లేచి నీ పరుపెత్తుకొని నడు. అతని స్థితిని మార్చాడు, అతని స్థానాన్ని మార్చాడు, అతని దిశను మార్చాడు. అతను ఈ కోనేటి వైపు కాకుండా ఇటువైపు చూస్తున్నాడు. తనకున్నటువంటి రోగమంతా పోయింది. ఎన్ని సంవత్సరాల నుండి ఆ స్థలంలో ఉన్నాడో ఇప్పుడు ఆ స్థలము నుండి ఏమైపోతున్నాడు? వెళ్ళిపోతున్నాడు. ఈ రాత్రి ప్రభు ఎటువంటి వాడంటే నీ స్థితిని మారుస్తాడు, నీ దిశను మారుస్తాడు, నీ గమ్యాన్ని మారుస్తాడు, నీ స్థానాన్ని మారుస్తాడు, నువ్వు ఉన్న పరిస్థితులు ఎదుర్కొన్నవన్నీ కూడా మారుస్తాడు. ఒక్కరోజే మారుస్తాడు, ఒక్కసారే మారుస్తాడు, వెంటనే మారుస్తాడు. అయితే ఈ రాత్రి ఆ వ్యక్తి దగ్గరకు వచ్చి ఒక నోటి మాటతో బాగు చేశాడు, కానీ నా పాపములను క్షమించడానికి ఒక నోటి మాట సరిపోయింది కాదు. ఆయన దిగి వచ్చాడు. లూకా సువార్త 19:10 అన్నాడు, నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చాను అని అన్నాడు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1:15 అన్నాడు, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చాడు. యోహాను సువార్త 6వ అధ్యాయం, నేను పరలోకము నుండి దిగి వచ్చాను అంటే
వచ్చాను అంటే ఎక్కడో ఉన్నాడు గనక వచ్చాడు. నేను నెల్లూరు నుండి వచ్చానంటే నేను నెల్లూరులో ఉన్నాను గనక వచ్చాను. కనుక ఆయన ఉన్నవాడే వచ్చాడు, ఆయన లేనివాడు కాదు. వచ్చాడు అంటే అప్పుడే పుట్టాడని కాదు, ఆయన మరొక స్థలములో ఉన్నాడు. ఆ స్థలము నుండి ఈ స్థలానికి వచ్చాడు, రక్షించుటకు వచ్చాడు, దిగి వచ్చాడు. అయితే మానవుని యొక్క పాప గాయాలు పరిహరించాలంటే రక్తము చిందించింది మానవుని యొక్క పాపాలు పరిహారము కాదు. యేసుక్రీస్తు ప్రభువు నిన్ను నన్ను రక్షించుట కొరకై ఆయన కొట్టబడ్డాడు. రాళ్ళు పరిచిన స్థలములో ఆయన కూర్చోబెట్టారు. ఆయన వస్త్రాలు తీసివేసి వేరు వస్త్రాలు తొడిగించారు, ఉదారంగు వస్త్రాలు తొడిగించారు. పట్టుకొని అందరు అన్నారు, నువ్వు రాజువా అని అన్నాడు. అవును, నేను రాజును. మీరు అన్నట్టు అంటే రాజుకు తల మీద ఏముండాలి? కిరీటం ఉండాలని ముళ్ళ కిరీటము పెట్టారు. రాజులకు చేతిలో రాజదండం ఉండాలి, ఒక రెల్లును అందించారు. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క వీపు మీద కొరడా దెబ్బలు పడ్డాయి, రక్తము ధారలుగా కార్చాడు. కొట్టబడిన స్థలము ఒక వధశాలలో కొట్టబడినట్టుగా ఆయన కొట్టబడ్డాడు. కనికరము లేకుండా ఆయన కొట్టారు. సుమయ్యను తల్లితో ఒక మాట అన్నాడు, మరియతో, నీ హృదయములో నుండి ఒక ఖడ్గము దూసిపోతుంది. కుమారుడు అలాగా మరణానికి అప్పగించబడుతుంటే ఈ తల్లి యొక్క హృదయ వేదన ఇంతింత కాదు, ఆమె హృదయం పగిలిపోతుంది. సర్వ మానవాళి యొక్క పాపము నిమిత్తమై ఈ లోకానికి దిగి వచ్చిన వాడు ఒక యేసుక్రీస్తు ప్రభువారు. దుష్టుడు మరణించడం వల్ల నాకేమాత్రము సంతోషం లేదు. ఒక పాపి తన యొక్క పాపములో మరణించినట్లయితే ఆయన సంతోషపడేవాడు కాదు. పాపుల కొరకే ఆయన ఈ లోకానికి దిగి వచ్చాడు. పాపుల కొరకు, చెడిపోయిన వారి కొరకు, దెబ్బతిన్న వారి కొరకు వచ్చిన వారు ఒక యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన రక్తము ధారలుగా కార్చాడు. యెరూషలేము వీధుల్లో ఆయన ఏడవబడ్డాడు. యెరూషలేము లోపలికి వచ్చేటప్పుడు ఆయన గాడిద పిల్లనెక్కి వచ్చాడు. ముందు వెనక జనం ఉన్నారు, జన సమూహం ఉన్నారు. ఆ కొమ్మలు నరికి వేశారు, బట్టలు పరిచి వేశారు, హోసన్నా జయము అని అంటూ వచ్చారు. కానీ ఆయన తిరిగి వెళుతున్నప్పుడు తన పక్షంగా ఉన్నవారు ఒక్కరు లేరు. యెషయా 53వ అధ్యాయం, తన తరము వారిలో విచారించిన వారు ఒక్కరు లేరు. ఎందుకు ఆయన్ను కొడుతున్నారని అడిగిన వారు ఒక్కరు లేరు. బజార్లో ఒక రౌడీని కొడితే ఆపేవాళ్ళు ఉంటారు, పోనీలేండి అని. కానీ యేసుక్రీస్తు ప్రభువును కొడుతూ ఉండగా ఆపిన వారు ఎవ్వరు? రక్తము ధారలుగా కారుస్తూ వెళ్ళాడు. గొల్గొతా ఎత్తైన స్థలానికి వెళ్ళాడు, నిర్మానుష్యం కలిగిన స్థలానికి వెళ్ళాడు. శిలువ మ్రాను మీద ఆయన పడుకోబెట్టి 2 చేతులు 2 పాదములో పడవేయడం మేకులు కొట్టబడ్డాయి. ఆ యొక్క సమ్మట దెబ్బలకు మేకు అంగుళం లోపలికి వెళ్తుండగా రక్తము ధారలుగా సర్వ మానవాళి యొక్క పాప పరిహారార్థమై ఆయన రక్తాన్ని ధారపోశాడు. గుండెతో గుండెలో శిలోమాను దించగా ఎముకలు స్థానము తప్పాయా, నాలుక దవన అంటుకుపోయిందా, సూర్యకిరణాలు గాయాల మీద పడ్డాయా, చూడనులని వాడుగా, వ్యసనాక్రాంతుడుగా, వ్యాధిని అనుభవించిన వాడుగా కనబడుతున్నాడు. నిమిత్తంగా మన పాపముల కొరకై కల్వరి సిలువలో రక్తాన్ని ధారపోశాడు. ఒక్క చుక్క కూడా తన దేహంలో ఉంచుకోకుండా సమస్తాన్ని ధారపోసిన వాడు ఒక యేసుక్రీస్తు ప్రభువారే. ఆయనలో పాపము లేదు, ఆయనలో అక్రమము లేదు, ఆయన అన్యాయము లేదు. ఆయన వస్త్రాన్ని 4 భాగాలు చేశారు, కానీ అంగీని వారు చించలేదు. ఎందుకంటే ఆ అంగీ కుట్టు లేని, ఆయనలో కుట్టు లేదు, ఆయనలో పాపము లేదు, ఆయనలో దోషము లేదు, ఆయనలో అతిక్రమము లేదు, ఆయనలో ఏ రకమైన బలహీనత లేదు. చించడానికి, ఏలెత్తడానికి, వారు చూపించడానికి ఆయనలో ఏది కనుగొనలేకపోయారు. పిలాతు కానీ హేరోదు కానీ ఆయనలో ఏ పాపము లేదు. పాపము లేని యేసుక్రీస్తు ప్రభువు నీ కొరకు పాపముగా చేయబడ్డాడు, నా కొరకు పాపముగా చేయబడ్డాడు. రక్తము ధారులుగా కార్చాడు, ఆయన చనిపోయాడు. యేసుప్రభు యొక్క దేహము డొల్లగా మారింది. బలిపీఠంలో ఇత్తడి బలిపీఠం అన్నది, జల్లెడ ఉంటుంది. యేసుప్రభు యొక్క దేహము జల్లెడలాగా మారి అంతర్గత అవయవాలు బహిర్గతమయ్యేంత వరకు కొట్టారు. ఆయన చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు. 3వ దినమున మృత్యుంజయుడై తిరిగి లేచాడు. ఈ రాత్రి నువ్వు
ఎన్ని సంవత్సరాల నుండి పాప జీవితంలో ఉన్నావో, ఈ రాత్రి నువ్వు ఆయన వద్దకు వస్తే చాలు. నీ పక్షంగా ఎవ్వరు లేకపోవచ్చు, ఒకవేళ ఉన్నా లేకపోవచ్చు. ఈ రాత్రి ప్రభువా, నేను పాపిని, నా పాపాలు క్షమించండి, మీ రక్తంలో కడగండి, నన్ను బిడ్డగా చేసుకునండి. ఎంత ఘోర పాపినైనా ఆయన ఏం చేస్తాడు? క్షమిస్తాడు. యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని, దేవుడు ఆయన మృతుల్లో నుండి లేపనని నీ హృదయమందు విశ్వసించేలా నువ్వు రక్షించబడతావు. ఎందరూ యేసు క్రీస్తుని అంగీకరిస్తారు అనగా ఆయన నామమందు విశ్వాసం ఉంచే వారికి ఆయన పిల్లల అధికారం ఇస్తున్నాడు. నీ దిశను మారుస్తాడు, జీవితాన్ని మారుస్తాడు, బ్రతుకును మారుస్తాడు. ఈ లోకంలో ఏ డిపార్ట్మెంట్, ఏ టెక్నాలజీ మార్చని నీ జీవితాన్ని యేసుక్రీస్తు ప్రభువారు ఖచ్చితంగా మారుస్తాడు. ఆయన క్షమించలేనటువంటి పాపం అంటూ లేదు. నీ యొక్క పాపమును పరిహరించడానికి తగినంత రక్తాన్ని ఆయన ధార పోశాడు. యేసు రక్తం ప్రతి పాపము నుండి పవిత్రులుగా చేస్తుంది. ఈ రాత్రి ప్రభు యొద్దకు వస్తే చాలు, విశ్వాసం ఉంచితే చాలు. చాలామంది అందరినీ నమ్ముతున్నారు కానీ యేసు ప్రభును ఈయన ఎంతైనా నమ్మదగిన దేవుడు. బస్సు ఎక్కుతాం, బస్సులో ఉన్నటువంటి డ్రైవర్ను ఏం చేస్తాం? డ్రైవర్ని అడగం, డ్రైవర్ గారు ఈ బస్సుకు బ్రేకులు ఉన్నాయా, ఎంతకాలం నుంచి నడుపుతున్నారు, ఈ బస్సు కింద ఎంతమంది పడ్డారు, ఆనవాళ్ళు ఏమన్నా ఉన్నాయా అని అన్నాం అనుకో, బస్సు ఆపి ముందు దిగు అంటాడు. అంత నమ్మకం లేనోడు నా బస్సు ఎందుకు ఎక్కాలి? డాక్టర్ దగ్గరికి వెళ్ళి నమ్మి వెళ్తాం. డాక్టర్ గారు ఈ మందులు వేసుకుంటే తగ్గిద్దా లేదా, ఎంతమంది బాగుపడ్డారు, లేకపోతే ఎంతమంది చనిపోయారు నీ చేతిలో అని అన్నాం అనుకో, డాక్టర్ అంటాడు నువ్వు ముందుకు బయటికి రా. అంతెందుకండి, అమ్మాయిని పెళ్లి చేసి అబ్బాయితో పంపేటప్పుడు ఎట్ట పంపుతాం? నమ్మి పంపించేస్తాం. కటింగ్ షాప్కి వెళ్ళి కూర్చుంటే గుమ్మటంగా కూర్చుంటారు చూసారా, కూర్చుంటే వాడు కత్తెర పెట్టి కరకరకర అంటూ ఉంటాడు, అది మెడకు పెట్టినా తెలియదు, మనం అప్పగించుకొని కూర్చుంటాం. అందరినీ నమ్ముతున్నాం కానీ ఎవరు నమ్మట్లా? యేసు ప్రభువు. ఈ రాత్రి లోకములో ఎంతమందిని నమ్మావు, ఈ రాత్రి ప్రభువుని నమ్మితే చాలు. ఈయన ఎంతైనా నమ్మదగినవాడు. ఒక వ్యక్తిని ఇంతవరకే నమ్ముతాం, అంతకు మించి మనము నమ్మలేము. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఎంతైనా నమ్మదగినవాడు. ఈ రాత్రి ప్రభు యొద్దకు వచ్చావా, నీ జీవితాన్ని మారుస్తాడు, నీ బ్రతుకును మారుస్తాడు. ఈ లోకంలో ఎన్ని సంవత్సరాల నుంచి నువ్వు మగ్గిపోయినావో, ఈ రాత్రి ఆయనకు అప్పగించుకుంటే చాలు, ఖచ్చితంగా మారుస్తాడు. ఈ రాత్రి ప్రభు అయిన యేసు క్రీస్తుకు హృదయాన్ని ఇస్తే చాలు. ఆ వ్యక్తిని ఒక నోటి మాటతో మార్చాడు, కానీ నీ యొక్క పాపమును ఒక నోటి మాటతో కాదు, తన ప్రాణము పెట్టి నీ జీవితాన్ని మారుస్తాడు. అటు యేసు క్రీస్తు ప్రభువుకు నీ హృదయాన్ని అప్పగించుకుంటే చాలు. ప్రార్థన చేద్దాం. అందరూ కళ్ళు మూసుకొని ఉండగా, సోదరుడా సోదరి, దేవుని యొక్క వాక్యం నీతో తేటగా మాట్లాడి ఉండగా, ఆ వ్యక్తి 38 సంవత్సరాల నుంచి పడి ఉన్నాడు. నువ్వు యేసు ప్రభువును నమ్ముకోక ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నావు? నీ వయస్సు ఎంతో అన్ని సంవత్సరాల నుంచి నువ్వు పాపములో మగ్గిపోతున్నావు. ఈ లోకంలో ఎవ్వరూ నీ జీవితాన్ని మార్చలేరు. ఆయన నిన్ను చూచే దేవుడు, ఆయన ఎరిగినవాడు, ఆయన నీతో మాట్లాడతాడు, ఆయన నీ దగ్గరకు వచ్చాడు. ఆయన ప్రేమ అత్యంత సమీపానికి వచ్చింది. ఈ అవకాశం ఆ 38 సంవత్సరాల నుంచి పడి ఉన్న వ్యక్తికి వచ్చిన అవకాశం ఒకే ఒకసారి. ఈ రాత్రి నీకు ఒకే ఒకసారేమో మరొక అవకాశం ఉంటుందో లేదో నేను చెప్పలేను. ఈ రాత్రి ఆ అవకాశాన్ని ఆ వ్యక్తి అప్పుడు సద్వినియోగం చేసుకున్నాడు. ఈ రాత్రి నువ్వు సద్వినియోగం చేసుకుంటే నీ జీవితాన్ని మారుస్తాడు. ఎంతమంది నిన్ను చూసి నవ్వుల పాలుగా, ఎగతాళిగా, హేళనగా చూసి చెప్పుకున్నారు, నీ బ్రతుకు ఇంతే అని అనుకున్నారు. ఆ వ్యక్తిని కూడా అలాగనే అనుకొని ఉండొచ్చు, కానీ యేసుక్రీస్తు ప్రభువారు మార్చాడు. ఇంక నువ్వు లేవలేవు, నువ్వు అంతే, ఆ సహోదరుడు అంతే, ఆ సహోదరి అంతే, ఆ పిల్లలు అంతే అని అనుకున్నారు. వాళ్ళని ఎవ్వరు మార్చలేరు అని అనుకొని ఉండొచ్చు. నీ జీవితంలో కూడా అంతే, తల్లిదండ్రులు కొన్నిసార్లు అలాగా అని ఉండొచ్చు. ఈ రాత్రి ప్రేమ కలిగిన ప్రభువు నిన్ను పిలుస్తున్నాడు.
ఆయన యొద్దకు వస్తే చాలు, ఎంత ఘోర పాపినైనా ఆయన క్షమిస్తాడు. ఆయన క్షమించలేనటువంటి పాపం అంటూ లేదు. ఎవరైనా యేసుక్రీస్తు ప్రభువును నమ్ముకొని తీర్మానం చేయాలని అనిపించినట్లయితే, ప్రేరణ కలుగుతున్నట్లయితే, ఒక చిన్న మాట మనసులో ప్రార్థన చేయండి. యేసుక్రీస్తు ప్రభువా, నేను పాపిని, నా పాపాలు క్షమించండి, మీ రక్తంలో కడగండి, నన్ను బిడ్డగా మార్చండి, నరకం నుండి తప్పించండి, మీరే నిజమైన దేవుడు అని నేను ఒప్పుకుంటున్నాను, మిమ్మల్ని అంగీకరిస్తున్నాను, నా కొరకు చనిపోయి తిరిగి లేచారని నేను విశ్వాసం ఉంచుతున్నాను అని ఒక గట్టి తీర్మానం చేస్తే, మీటింగ్ అయిన తర్వాత ముందుకు రండి, 1-2 మాటలు చెప్పి పంపిస్తాం. ఒకవేళ నువ్వు అలాగనే వచ్చి అలాగే వెళ్ళిపోతున్నావా, నీ ఇష్టం. ఒకవేళ నువ్వు రావడానికి సిగ్గుపడినట్లయితే, పక్కనున్న అక్కోళ్ళకు, అన్నోళ్లకు, అంకులోళ్లకు, ఆంటీ వాళ్ళకి చెప్పండి, వారు నిన్ను ముందుకు తీసుకొస్తారు. యేసు ప్రభువును నమ్ముకోకుండా, తీర్మానం చేయకుండా ఇక్కడి నుంచి వెళ్ళొద్దని ప్రేమతో మనం చేస్తున్నాం. దయగల దేవా, మీరు అందించిన మాటలు బట్టి స్తోత్రములు. అందరి హృదయాల్లో మీ గొప్ప కార్యము జరిగించమని, రక్షణ లేని వారికి రక్షణ భాగ్యం కలిగించమని మా ప్రియ ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు ప్రభు నామమున స్తోత్రం చెల్లించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పిల్లరా, ఎవరైనా